ఇతను చేసిన పని ఏంటంటే ఒకే ఒక్కటి అసూయ. ఈ ఒక్క అసూయతోనే ఏం చేశాడంటే చంపడానికి ప్రయత్నించాడు. కానీ దేవుడు దావీదుకు తన ఇంటి వారి మీద కూడా ఏమిచ్చాడు? జయమిచ్చాడు. హల్లెలూయా. ఏమిచ్చాడు? తన ఇంటి వారి మీద కూడా జయమిచ్చాడు. సౌలు చంపాలనుకున్న ఆయనే చివరికి ఆయనే శత్రువుల చేతిలో, ఫిలిస్తీన్ల చేతిలో, చివరికి తన ఆయుధాలు మోయువాడి చేతిలో ఆ కత్తి మీద ఆయన పడిపోయి చచ్చిపోయాడు. అందుకే నిజంగా అన్యాయంగా ఎవరి మీదైనా మనము ఏదైనా చెయ్యాలనుకుంటే, ఏదైనా నెపం వేయాలనుకున్నా, లేదా వాడిని ఏదో మాయం చేయాలి, వాడిని లేపేయాలి, ఏదైనా చెయ్యాలి అనుకున్నా, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తారంటే అన్యాయం చేసేవాడిని ఏదో ఒక రోజు ఖచ్చితంగా తగిన శిక్ష అనేది మాత్రం ఖచ్చితంగా పడింది.